ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆదేశాల మేరకు జనసేన నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రావణ్ పై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా జనసేన పట్టణ నాయకుడు కొండదడి రాజేష్ మాట్లాడుతూ రావణ్ లాంటి వ్యక్తుల వల్ల సమాజంలో కులాల మధ్య చిచ్చు రగులుతుందని, ఇలాంటి వారు సమాజానికి చీడ పురుగులని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొంచాడ అరుణ్ కుమార్, గంగు నాయుడు, మిడతాన ప్రసాద్, డొంపాక సాయి కుమార్, డొంక శివప్రసాద్, ఎజ్జల అప్పన్న, స్వర్ణ వాకముడి అనిల్ తదితరులు పాల్గొన్నారు. దళిత వాళ్ళకి మంచి మంచి పదవులు ఇచ్చారు, మంచి మంచి పొజిషన్లో పెట్టారు. ఈరోజు ఒక దళిత నాయకుడే ఈరోజు మాల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అలాగే ఎంతోమంది, నేను ఒక దళితుడిని కష్టపడ్డాం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ చేశారు. నిజంగా రావణ్ నీకు అడుగుతున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనితీరు నీకు కనిపించలేదా అని అడుగుతున్నా. ఏం చూస్తున్నావు నువ్వు? ఎవరి దగ్గర అమ్ముడిపోయావు? ఎంత డబ్బులు తీసుకున్నావు? మాకు తెలియదు అనుకుంటున్నావా? మేము బట్టబయలు చేయలేమనుకుంటున్నావా? నీ గురించి మేము తలుసుకుంటే ఒక్కరోజు చాలు. నీలాంటి వాళ్ళు ఎంతోమందిని ఎదిరించుకుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మేము ఉప ముఖ్యమంత్రి చేసాం. నిజంగా ఒక దళితుడిగా చెప్తున్నా, నీలాంటి వాడికి మా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, చెప్పుతో కొడతాం నీకు. ఎక్కడ కనిపించినా చెప్పుతో. ఒక దళితుడిగా చెప్తున్నా, ఒక చెప్పుతో కొడుతున్నా. ఈరోజు రాష్ట్రం ఎంత అభివృద్ధి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఒక పసికందు ప్రాణాన్ని బలి తీసుకుంది.